చేయిద్దామని రాసి ఆయన హిస్ డన్ ఎ వెరీ గ్రేట్ జాబ్. అండ్ కోవి సరళ గారు, ఇంకా చాలామంది ఆర్టిస్ట్ ఈ సినిమాలో ఉన్నారు. సిరి కూడా షీస్ డన్ ఎ వెరీ నైస్, ఇది ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ చేసింది సిరి. అండ్ చరణ్ ఇక్కడ, ఓకే చరణ్ మీరు చూసింటారు, కేజీఎఫ్ సినిమాలో చూసింటారు. ఆయన తమిళ్లో 2-3 సినిమాల్లో హీరోగా చేస్తున్నారు. ఈ ఈ పిక్చర్లో కూడా హీఈస్ డూయింగ్ ఎ వెరీ నైస్ రోల్. సో కమింగ్ టు my technicians, the pillar of my project, my first pillar is my DOP, Mr. Balamurugan. Yeah, he is a DFT camera, DFT பண்ணிருக்கீங்க. So he's a award winner, chala festivals lo got so many awards, and 100% ఈ పిక్చర్లో మీకు కెమెరా వర్క్ చాలా బాగుంది అని చెప్పే లెవెల్కి ఆయన చేశారు. అండ్ నెక్స్ట్ పిల్లర్ ఈజ్ అనూప్ రూబెన్స్. ఈ సినిమాలో ఒక 5 సాంగులు ఉన్నాయి, చాలా మంచి సాంగులు. అండ్ నేను చాలామంది పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేశాను, ఇంక్లూడింగ్ ఇళయరాజా సార్ అండ్ రెహమాన్ గారు అండ్ విద్యాసాగర్, వీళ్ళంతా గ్రేట్ మ్యూజిషియన్స్. అండ్ నా ఇప్పుడు ఈయనతో చేస్తున్నాను. హీఈస్ లైక్ he deserves more అనిపిస్తుంది, బికాస్ హీ హెస్ గట్ సో మచ్ ఆఫ్ టాలెంట్. 1 అవర్లో 2-3 ట్యూన్స్ వచ్చేస్తుంది, బట్ ఆయన రావటం లేట్ అయింది అంతే. సో మీరు పాట వింటే మీకు తెలుస్తుంది. హీ హెస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్, నాట్ ఓన్లీ మ్యూజిక్ బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ. హిజ్ వర్క్ విల్ స్పీక్. అండ్ ఇలాంటి సాంగ్స్ని రాసింది ఎవరు అంటే ఆస్కర్ అవార్డు విన్నర్ మన చంద్రబోస్ గారు. ఆయనతో ఫస్ట్ టైం నేను వర్క్ చేస్తున్నాను, అండ్ ఐ వాజ్ టోటలీ అమేజ్డ్ ఆయన వే ఆఫ్ వర్కింగ్. ఇక్కడ ట్యూన్ చేస్తుంటే ఆయనకి వర్డ్స్ వస్తుంటాయి, పేపర్లో కూడా రాసుకోడు, ఫుల్ సాంగ్ అయిపోయిన తర్వాత ఫుల్ పాడేస్తాడు అగైన్. సో ఇది ఎలాగా మెమొరీ అనేది నాకు అర్థం కాలేదు. సో హిస్ డన్ 2 సాంగ్స్, చాలా మంచి సాంగ్స్ ఆయన రాశారు. తర్వాత కాసర్ల శ్యామ్ సార్, కూర్చోండి సార్, కాసర్ల శ్యామ్ అని ఆయన కూడా ఒక 3 సాంగ్లు రాశారు, 3 డిఫరెంట్ సాంగ్స్. అండ్ దెన్ కమ్స్ ఈ సాంగ్ని ఎవరు తీశారు అంటే సృష్టి వర్మ. షీ ఈజ్ ఎ వెరీ యంగ్ గర్ల్, వెరీ టాలెంటెడ్ గర్ల్, చాలా బాగా చేసింది సాంగ్ని. ఒక సాంగ్ సృష్టి వర్మ, ఇంకొక సాంగ్ లలిత శోభి అని ఇంకొక మాస్టర్ చేశారు. సో దిస్ ఈజ్ మై టెక్నీషియన్ అండ్ మై ఫైట్ మాస్టర్ బాబు. హలో, ఫైట్ మాస్టర్ బాబు. ఈయన అప్పుడు చాలా సినిమాలు నాతో వర్క్ చేశాడు, జై హిందూ ఆ టైంలో నుంచి అంతా ఫైటర్ గారు చాలా చేసి ఇప్పుడు ఫైట్ మాస్టర్. ఇప్పుడు రజనీ గారు సినిమా కూడా హీజ్ వర్కింగ్. సో ఫైట్స్, ఇది సినిమాలో ఒక 4 ఫైట్స్ ఉంటాయి, మీకు నచ్చేలాగా ఉంటాయి. కూర్చో. సో దిస్ ఈజ్ మై టీమ్. అండ్ ఇక్కడ ఐ వాంట్ టు లైక్ థ్యాంక్ సమ్ పీపుల్ ఆల్సో. అది నన్ అదర్ దాన్ మన మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ అవర్ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. నేను ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే, ఈ కథని ఫస్ట్ నేను చెప్పింది చిరంజీవి గారికి. సార్, ఎవరికి ఈ క్యారెక్టర్ ఎవరు బాగుంటుంది, ఏ హీరో బాగుంటుందని ఒకసారి నాకు చెప్పు అర్జున్, కథ వింటాను అని. సో ఒక 2 అవర్స్ 2.5 అవర్స్ కథ చెప్పాను, డీటెయిల్గా చెప్పాను. అది అయిన తర్వాత అనదర్ 2 అవర్స్ ఆయనకు అంత నచ్చింది ఈ కథ. సో ఈ పిక్చర్లో చాలా ఆయన కాంట్రిబ్యూషన్ కూడా ఉంది, బికాస్ డిస్కషన్ లాగా జరిగింది మనకి 2-3 టైమ్స్. సో ఐ థ్యాంక్ హిమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఈ పిక్చర్ ఓపెనింగ్ అని పిలిచాను నేను.
మోస్ట్లీ రారు అనుకున్నాను. అయినా పిలవాలి అని వెళ్ళి పిలిచాను. బట్ ఇట్ వాస్ సర్ప్రైజింగ్, హీ కేమ్ టు ద పూజాకి వచ్చారు. నేను చెప్పాను, సార్ ఎక్స్పెక్ట్ చేయలేదు, థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చింది అని. దెన్ ఆయన చెప్పారు, లేదు ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్, అందుకే వచ్చాను అని. ఏం సార్ అని. వీఆర్ విత్ యూ అని చెప్పడానికి నేను వచ్చాను అని. సో ఐ వోంట్ ఫర్గెట్ దట్, యునో. సో అగైన్ థ్యాంక్ యూ, ఎవరిని వదలలేదు కదా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అగైన్ ఐ థ్యాంక్ మై చీఫ్ గెస్ట్ ఫర్ మేకింగ్ their time valuable time. ఓకే, ఇప్పుడు బిత్రి సతీష్ గారు మాట్లాడతారు. సార్ సార్ సత్తి గారు మాట్లాడే ముందు ఇద్దరిని మీరు మర్చిపోయారు సార్. టీజర్లో మేము చూసాం, వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ టాలెంట్ అర్జున్ గారు, ధ్రువ సార్జా గారు. అవును, నేను ఈ సినిమాలో ఒక మంచి క్యామియో రోల్లో నేను